హలో ఫ్రెండ్స్, లలితా కృష్ణ కిచెన్స్లో ఈరోజు మనం తయారు చేయబోతున్నాం ఎంతో రుచిగా ఉండే తోటకూర పప్పు. ఇది హెల్త్కు చాలా మంచిదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పప్పు తయారు చేద్దాం పదండి. తోటకూర పప్పు తయారు చేసుకోవడం కోసం నేను తీసుకున్నాను తోటకూర, 1 కప్పు కందిపప్పు, చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు, 2 ఉల్లిపాయలు ఈ విధంగా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 టొమాటోలు వీటిని కూడా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి, 5 నుంచి 6 పచ్చిమిర్చి వీటిని కూడా ఈ విధంగా తరిగి పెట్టుకోండి. కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం కూడా తెలుసుకుందాం రండి. దీనికోసం ఇప్పుడు మనం కందిపప్పును శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో తీసుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న తోటకూరను కూడా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా పప్పు తయారు చేసేటప్పుడు మనము కందిపప్పు కంటే కూడా ఆకుకూర ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేస్తున్నాను, టమాటాని కూడా ఇందులో వేస్తున్నాను, పచ్చిమిర్చి మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తాన్ని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత క్యాప్ తీసి చూద్దామండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి గరిటెతో. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న చింతపండును నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టానండి. దీన్ని ఇందులో వేస్తున్నాను. మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకని కారం కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఈ మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు అలాగే ఉడికించుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకు పప్పు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు తోటకూర పప్పులో పోపు వేసుకుందామండి. దీనికోసం కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. వీటిని కొంచెం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 చిటికెడు ఇంగువను వేస్తున్నాను. ఇంగువ వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. మీరు ఇంగువ ప్లేస్లో కావాలంటే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. వెల్లిపాయలు వేయాలనుకుంటే మాత్రం ఇంగువను పూర్తిగా స్కిప్ చేసేయండి. అంతే అండి, ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం పప్పులో వేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసిన పోపునంతా పప్పులో వేద్దామండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. అంతే అండి, మనకి ఇప్పుడు తోటకూర పప్పు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే తోటకూర పప్పు మనకు రెడీ అయిపోయిందండి. తోటకూరలో ఐరన్ ఉంటుంది, ఇది మనకు హెల్త్కు చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.